కొత్తగా బిజినెస్ చేయాలని ఒక ఐడియా ఉంటే, ఎవ్వరి దగ్గర దొరకని ప్రోడక్ట్ ఏదైతే ఉంటదో, దాన్ని సెలెక్ట్ చేసుకో. అప్పుడు ఆ ప్రోడక్ట్‌ని నువ్వు మార్కెట్ చేపిచ్చుకోగలిగితే, నీ బిజినెస్ బాగుంటది. ఎందుకంటే, ఆ ప్రోడక్ట్ అనేది అందరి దగ్గర దొరకదు. కేవలం నీ దగ్గరే దొరికిద్ది. అలాంటప్పుడు ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ వాడిన కస్టమర్స్ మళ్ళీ రిపీటెడ్‌గా మీ దగ్గరికే వస్తారు కాబట్టి. సో, మెట్రో సిటీస్‌లో ఆన్‌లైన్‌లో ఆ ప్రొడక్ట్స్ దొరకొచ్చేమో కానీ, మండలాల్లో, విలేజుల్లో లేదా జిల్లాలల్లో లేని ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయండి. అలాంటి ప్రోడక్ట్‌ని మీరు ఫోకస్ చేసుకొని, వాటితో మీరు మార్కెట్ చేయగలిగితే, మంచి బిజినెస్ మీకు లాంగ్ టర్మ్ రన్ అయితది. నీ ప్రోడక్ట్ ఎవరి దగ్గర లేనప్పుడు నీకు కాంపిటీషన్ తక్కువుంటది. అలాంటప్పుడు నీ ప్రోడక్ట్ సేలింగ్ ఉంటది, లాభం ఉంటది, ప్లస్ రీఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవాలి అంటే, ఎక్కడైతే జనాలు ఎక్కువగా రిపీటెడ్‌గా, రెగ్యులర్‌గా వస్తూ ఉంటారో, అక్కడ ప్రమోట్ చేసుకోండి. ఈజీగా నీ ప్రోడక్ట్ అనేది కొన్ని సేల్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అలాంటి ప్రొడక్ట్స్ ఏమున్నాయని చెప్పి కామెంట్ చేయండి. ఎవరైనా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నోళ్ళు ఆ కామెంట్ చూసి ఆ ప్రొడక్ట్ పైన ఫోకస్ చేసుకుంటారు. నీ కామెంట్ వల్ల ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి సపోర్ట్ దొరికిద్ది. ఈ ప్రొడక్ట్ బెస్ట్ అని చెప్పి. మీ పని మీరు చేసుకుంటూ పార్ట్ టైమ్ బిజినెస్‌లైనా మొదలుపెట్టండి. పెద్ద పెద్ద హీరోలు కూడా వాళ్ళ యాక్టింగ్ వాళ్ళు చేసుకుంటూ పార్ట్ టైమ్ బిజినెస్‌లు చాలా చేసుకుంటున్నారు.